గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడుని నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి పొదుపు మంత్రాలతోటి నెల్లూరులో జరగాల్సినటువంటి ఈ మహానాడుని ప్రస్తుతం హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు ఏర్పాట్లు చేశారు. అలాగే క్లస్టర్ వైజ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. దాదాపుగా కూడా 20 తీర్మానాలు ప్రవేశపెట్టే విధంగా ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. 2029 ఎన్నికల రోడ్ మ్యాప్ కోసమే ఈ మహానాడు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తూ ఉండడం, ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పైచిలుకు కాలంలో చేసినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఏం చేశాం అనేటువంటి అంశాల మీద చర్చించబోతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక కీలకమైనటువంటి సమావేశం. సో ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు జరుగుతుంది. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కార్యవర్గంతో పాటు ఎస్పెషల్లీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనక ఏదన్నా వ్యూహం ఉందా అనేటటువంటి ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక మహానాడు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మహానాడులో జరిగినటువంటి అంశాల తర్వాత ఇన్ జనరల్గా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాళ్ళ వైఫల్యాలు కావచ్చు, అక్కడ వాళ్ళు చూపించినటువంటి ప్రదర్శనలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలు జనరల్గా టార్గెట్ చేస్తూ ఉంటాయి. కానీ మహానాడు జరుగుతున్నటువంటి అదే రోజున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సమావేశం నిర్వహించడం, ఇదంతా కూడా ఒక వ్యూహంలో భాగమేమో. ఎందుకంటే ఈ వర్చువల్గా జరుగుతున్నటువంటి మహానాడు ఇంపాక్ట్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేటటువంటి ఒక రకమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహానాడు యాక్షన్ ప్లాన్కి కౌంటర్గా తాను రూట్ మ్యాప్ని లాక్ చేయబోతున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మహానాడు అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమం జరిగేటువంటి సందర్భంలో మీడియా అటెన్షన్ ఉంటుంది. సో మీడియా అటెన్షన్ ఉంటే ఆ కార్యక్రమం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమం నిర్వహిస్తే మీడియా అటెన్షన్ రెండుగా చీలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తద్వారా ఎక్కువ శాతం టీడీపీకి సంబంధించినటువంటి మహానాడుకు సంబంధించినటువంటి అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఇదొక కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఎవరి పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, భేటీలు నిర్వహించుకోవడం అనేది అది వారి ఇష్టం. కాకపోతే ఇదే రోజు అంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇదే రోజు ఆ సమావేశం నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహానాడు అనేది ఎప్పుడో డిసైడ్ అయినటువంటి ఇది అది కూడా ఎన్నో ఏళ్ళుగా నిర్వహిస్తుంది. ఈ తేదీల్లో మహానాడు ఉంటుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఈ భేటీ కూడా నిర్వహిస్తూ చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. బహుశా బుధవారం కావడం, అంతేకాకుండా వారు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలోనే బహుశా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, సలాది అప్పారావు గారు జనసేన సీనియర్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతోటి జూమ్లో లైవ్లో ఉన్నారు. సో బండారు రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్. సో టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు ఇవాళ హైబ్రిడ్ మోడ్లో జరగబోతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ. మరి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి భేటీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశం, సరకు సంబంధించినటువంటి ఏదైతే పార్టీ క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా బూత్ లెవెల్ ఏజెంట్లకి ఒక నిర్దేశం చేసేటటువంటి పరిస్థితి. అలాగే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చు అని వస్తున్నటువంటి సంకేతాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేటటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్టీ వైఫల్యాల విషయంలో ప్రజల్లో, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన క్యాడర్లో ఉన్నటువంటి వాటిని తొలగించేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా ఇదే రోజు అంటే మహానాడు స్టార్ట్ అవుతున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సో దీని వెనక ఏదైనా వ్యూహం ఉండొచ్చా, లేకపోతే కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇంకొక వారం పోతే టైం వేస్ట్ అవుతుంది, సర్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకోవచ్చా? ఏమంటారు సార్? రాజు గారు, మీకు అలాగే ప్యానల్లో పాల్గొంటే మిత్రులందరికీ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే సమస్య లేదు, ఎవరి పార్టీ వాళ్ళది కదా. కనుక
దానికోసం పోటీ ప్రదర్శన అయితే నేను అనుకోవడం లేదు, పోటీ సభ కూడా పోటీ మీటింగ్ అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఉంటది రాజకీయంగా లోపాయికారిగా ఖచ్చితంగా ఈ వార్తను తక్కువ చేయాలంటే ఇంకో వార్త హైలైట్ చేయాలి. ఇప్పుడు పెద్ద గీత చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే పెద్ద గీత కనపడుతుంది కదా, దానికి ఉంటది. స్వార్థాలు ఉండకపోతే పార్టీలు లేవు కదా, పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా, కనుక పెట్టుకోవడం తప్పు కాదు. దీనికోసమే పెట్టారా అంటే కొంతవరకు లోపాయికారిగా అట్లే ఉంటుంది, కానీ చెప్పే మ్యాటర్ని బట్టి విలువ ఉంటుంది కదా అని అంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మహానాడును వర్చువల్ గా నిర్వహించడం మాత్రం చాలా అభినందిస్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, చాలా మంచి పని అంటున్నాడు. మనం అందరికీ శుద్ధి చెప్పడం కాదు, మనం చేసేటప్పుడు మనం దాన్ని ఆచరించాలడానికి మంచి ఉదాహరణ. వాళ్ళు ఇంత మందిని పక్కన కేంద్రీకరించి తీసుకురావడం, తరలించడం. మేము మొదటి నుంచి ఏమంటున్నాం అంటే ఈ వెనకటి మధ్యయుగాలు లేం కదా, అనవసరంగా జనసమీకరణ, దానికి పెద్ద ఖర్చు, వాళ్ళందరినీ మళ్ళీ ఇళ్లకు సురక్షితంగా పోవడం, లేకపోతే యాక్సిడెంట్ కావడం. గతంలో డిబేట్స్ లో కూడా మీరు ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు రామ్మోహన్ రావు గారు. నాకు గుర్తుంది, గతంలో కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే సమావేశాలంటే జనాలను తీసుకెళ్లిపోయి, బహుశా సింగయ్య చనిపోయినటువంటి సందర్భంలో మనం ఇదే అంశాన్ని మాట్లాడాం. ఆ రోజు మీరు చాలా ఘంటాపదంగా చెప్పారు, ఇదే మాట అన్నారు మీరు, మధ్యయుగంలో లేం మనం, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, మరి టెక్నాలజీని ఎందుకు ఆడుకోలేకపోతున్నారు, ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు, ప్రజలకు సంబంధించిన జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆ రోజు మీరు ప్రశ్నించినటువంటి పరిస్థితి గుర్తుంది. క్యారీ ఆన్ సార్. అందుకని సార్ ఏమంటే కాలానికి తగ్గట్టు మనం మారాలి, శాస్త్ర సాంకేతిక రంగాలు మారాలి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, గతంలో 5 ఏళ్ల క్రితం కరోనా రాకముందు ఒక టీవీ ఛానల్ పోయేస్తే గొప్ప, రెండింటికి అయితే మహా గొప్ప. అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు 4-5 టీవీలకు మారేవాళ్ళం, అదంతా కూడా రాత్రి దాకా నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, రోజు 10-12 టీవీలో మాట్లాడగలుగుతాం. ఎందుకు? వర్చువల్ గా ఒక సంక్షోభం మరో పరిష్కారం సూచిస్తుంది. అందుకని కరోనా సంక్షోభం మనందరినీ ఏకం చేసి, ఇంతమంది మిత్రులు ప్రతిరోజు కలుసుకుంటున్నాం కదా మనం, మంచిది అంటున్నాను. అందుకని వర్చువల్ గా చేయడం గొప్పది, మంచిది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడానికి తప్పు కాదు అంటున్నాను. దాన్ని చెప్పే విషయాన్ని మొన్నటిదాకా చూసాం కదా, గన్ను గొడ్డలి నడిచింది, అంతకన్నా పెద్ద అయితే ఉండదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా ఉంటే కూడా, ఈ మన మీటింగ్ లో కూడా ఉంటే కూడా, ఆ మొన్నటి గొడ్డలి కంటే ఎక్కువైతే సంచలనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎవరి వాళ్ళది నా ఉద్దేశం ఏంటంటే, చూసే వాళ్ళందరూ చూస్తారు కదా, మన టీవీ మీడియా ఛానల్ మీరైనా నేనైనా మనం ఏం చేస్తాం, రెండింటిని సమానంగా భావించి రెండింటికి కవరేజ్ ఇస్తాం కదా, ఏది పెద్ద ఏది గొప్ప అనుకుంటే మనం రెండింటికి కవరేజ్ ఇస్తాం. కానీ చెప్పే విషయాన్ని బట్టి ఉంటది, కానీ అరుస్తేనో నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా అరుస్తే వరకుందంటే సత్యం ఒకటే ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. ఎంత చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, సొంత ప్రజలు, సొంత కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కరెక్టా కాదా, మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోలేరా? అట్లాగే జనసేన నాయకుడు నిన్న మీటింగ్ పెట్టారు, చాలా చక్కగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్న కులం గురించి మాట్లాడకండి అని చాలా నిష్కర్షగా చెప్పారు. నేను కూడా అంటున్నాను, నేను విశ్లేషకుడిగా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మన అడుసు దొక్కనేలా కాలు అడగనేలా అనవసరంగా మాట్లాడి ప్రాంతాలు, మతాలు, కులాలు ఇవన్నీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదంటున్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఒకటి సార్, ఎస్ సరే, వాళ్ళ వ్యాఖ్యలు పక్కన పెట్టేస్తే, వాళ్ళు ఏమి మాట్లాడతారో పక్కన పెట్టేస్తే, రామ్మోహన్ రావు గారు మీరు కూడా, తమరు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్, మాకందరూ కూడా ఒక రకంగా చెప్పడం మార్గదర్శకులు మీరంతా కూడా మాలాంటి జర్నలిస్టులకి. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మన మీడియా సంస్థలు ఎస్పెషల్లీ ముందుగా ఏం ప్లాన్ చేసుకున్నారంటే, అందరూ కూడా మహానాడు జరుగుతుందని చెప్పేసి, అంటే మీడియాకు కూడా ప్లానింగ్ ఉంటుంది, ఎప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఎలా లైవ్లు తీసుకోవాలనేసి. సో అది జరుగుతుంది కదా అని చెప్పేసి అందరూ ముందు మహానాడు మీద ప్లానింగ్ చేసుకున్నారు. తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక టైంని 2గా స్ప్లిట్ అయినాయి ఇక్కడ. అంటే కొంత టైము మహానాడికి, ఇక్కడ కొంత టైము ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దానికి, అక్కడ పార్టీ కార్యకర్తలు మాట్లాడితే అందుకు, ఈ విధంగా టైం కూడా స్ప్లిట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మహానాడు ప్రొజెక్షన్తో పాటు ఇక్కడ వైసీపీ ప్రొజెక్షన్ కూడా ఉండబోతుంది. అంటే మీడియా సంస్థలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇదే నా ప్లానింగ్. సో ఈ ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకుంటొచ్చా? తెలంగాణ మనకు పక్కన జీవన్ రెడ్డి గారి చేరిక, అదే రోజు మేడిగడ్డ దగ్గర రవీంద్ర గారి మీటింగ్ చూసినాం కదా, మనం 2 కవర్ చేసినాం కదా. ఇప్పుడు మీడియా ప్రవేశాలు మనం సమస్య లేదు, 2 కవర్ చేస్తాం. కాకపోతే వాళ్ళ ఒక్కనాడే మీటింగ్ కదా, రేపటికల్లా మళ్ళీ 2 రోజులు కదా మనకు మహానాడు జరిగేది, కనుక 2వ రోజు కూడా కవర్ చేసుకుంటాం. అప్పుడే చూపించే టీవీలు కొన్ని ఉన్నాయి కదా మన దానిలో కూడా, మొత్తం మహానాడు చూపించి అస్సలు ప్రెస్ మీట్ చూపించిన టీవీలు ఉన్నాయి మన దాంట్లో. అట్లానే మొత్తం అదే చూపించని మీడియా సంస్థలు ఉన్నాయి కదా. న్యూట్రల్ గా మీలాంటి వాళ్ళు మనం అందరం కూడా 2 చూపించే ప్రయత్నం చేస్తాం. మన విలేకరులకు కొదవలేదు, కెమెరాలకు కొదవలేదు అంటున్నాను. రెండింటిని సమానంగా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. దేని విలువ దాన్ని అంటున్నాను. రిసీవ్ చేసుకునే వాడికి ఉంటుంది. ఇప్పుడు మనము ఇన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి, ఇన్ని టీవీ ఛానల్ ఉన్నాయి, అన్ని చూస్తున్నాం మనం. ఇదే అంతే, 2 మీటింగ్లు కవర్ అయితే 2 మీటింగ్లు చూస్తాం. ఏది మంచి ఏది చెడ్డ అని ప్రజలు నిర్ణయించుకుంటారు, దాని వల్ల జరుగుతుంది. కానీ కొత్తగా దీని వల్ల ఇబ్బంది అయితే నాకు అనిపిస్తలేదు, కొత్తగా ఇబ్బంది వచ్చింది. మనకు ఒక్కటి ఏంటంటే
వీటి ఎక్కడికక్కడ 2 చోట్ల మనం కవర్ చేయాలంటే కొన్ని మెరుపులు మరకలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విషయాలలో బయట ఎస్. మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని కవర్ చేయడంలో కొంత ఇబ్బంది అవుతుంది, కాదనట్లేదు. కానీ అది ప్రజలకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటున్నాడు. అంటే సమాచారం మరింత విస్తృతంగా అంటున్నాడు. మహానాడు గురించి మాట్లాడతారా లేదా అయితే నేను ఓకే. అనుకోవట్లేదు. మహానాడు గురించి మాట్లాడకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళది. మహానాడు మీరు అన్నట్టు ఇంతకు ముందు దాకా మీరు అన్నట్టు మహానాడు వాళ్ళు కొత్తది కాదు, 44 ఏళ్ళకి నడుస్తుంది. మధ్యాహ్నం 4 సార్లు అయిపోయింది అంతే, మొత్తం ఇప్పటి వరకు 3-4 సార్లు అయిపోయింది. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది మహానాడు 2వ పండుగ. ఈ 2వ పండుగ ఇది నడుస్తుంటది. 44 ఏళ్ళు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన పార్టీ. అట్లానే ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ కూడా దాదాపు 15 ఏళ్ళుగా 2009 నుంచి నడుస్తుంది కనుక 15 ఏళ్ళుగా అది నడుస్తున్నది కనుక రెండింటికి మధ్యన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభావం చేసే పార్టీలు 2 కనుక 2 ప్రధానమైన పార్టీలే కనుక మీడియా సంస్థలు కొంచెం మీరు అన్నట్టు చిన్న ఇబ్బంది ఏంటంటే కవరేజ్ లో ఇబ్బంది రావచ్చు, కానీ అన్ని కవర్ చేస్తారు. ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. నేనైతే కుట్రాను లేకపోతే ఇంకేం లేదు. మొన్నటి మీటింగ్ కంటే ఇది పెద్దది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గొడ్డలి గన్ను వాటి గురించి మాట్లాడిన దానికంటే పెద్దది అయితే కాదనుకుంటున్నాను. ఓకే సార్, యా ఓకే. కారుమూజ రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇవాళ మీటింగ్ సారాంశం ఏంటి? సో ఏ అంశాలకు సంబంధించి ముఖ్యంగా సర్ ప్రక్రియ వల్ల ఇబ్బందులు తలెత్తొచ్చేమో, ఓటర్లకు సంబంధించి మీ ఓటు బ్యాంకుని కుట్రపూరితంగా తొలగించవచ్చేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన, అనుమానం ఈ పార్టీ వ్యక్తం చేస్తుంది. రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం, ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, బిఎల్ఏలకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వెళ్తున్నారు. సో ఇవాళ జరిగేటటువంటి మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? తర్వాత వచ్చేసి మహానాడు మొదటి రోజే మీరు ఈ సమావేశం పెట్టుకోవడం వెనక ఏమైనా వ్యూహం ఉందా, లేకపోతే కాకతాళీయంగా జరిగినటువంటి కార్యక్రమం? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మహానాడు 44 వసంతాల కార్యక్రమం రోజునే కాకతాళీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలోని ముఖ్య నేతలతోటి ప్లస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగింది తప్ప ఏదో మహానాడుని దాని గురించి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, లేదా మహానాడు యొక్క స్పేస్ని మనం ఆక్యుపై చేసి మహానాడు యొక్క ఇది టీవీల్లోనూ లేదా ప్రచారంలోనూ కనపడకుండా చేయాలనే కుట్రపూరిత రాజకీయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజకీయాన్ని ఎప్పుడూ చేయరు. ఎప్పుడైనా ఏదైనా సరే డైరెక్ట్ గానే రాజకీయం చేసే తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటువంటి ఆలోచన చేయరని నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇక మీరు అడిగినట్లుగా ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఎస్ఐఆర్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాత్రమే ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకనంటే క్లియర్ గా గతంలో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, లేదా హిమాచల్ ప్రదేశ్ లో కానీ రకరకాల చాలా చోట్ల ఈ ఎస్ఐఆర్ వల్ల నష్టపోయిన పార్టీలు. ఎందుకంటే తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీశారు, అలాగే తమిళనాడులో సుమారు 30 లక్షలంత ఓట్లు తీశారు. ఎస్పెషల్లీ స్టాలిన్ గారి నియోజకవర్గంలో తీసేసిన 30,000 ఓట్ల కారణంగానే ఆయన ఓడిపోవడం జరిగిందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ రకమైన ప్రచారాల్లో ఖచ్చితంగా ఎస్ఐఆర్ అంశం మీద పార్టీ శ్రేణులన్నీ కూడా దృష్టి పెట్టి జరుగుతున్న ఓటర్ల విధానాన్ని ఖచ్చితంగా పర్యవేక్షణ చేసి, బూత్ స్థాయిలో పర్యవేక్షణ చేసి, దాన్ని ఎస్ఐఆర్ లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను ఓటర్ లిస్ట్ లో ఉండే విధంగా చేయడం కోసం, దాని కొరకు దిశానిర్దేశం చేయడం కోసం ముఖ్యంగా ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మిగతా 124 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఎస్ఐఆర్ అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఎంత జాగరూకతతోటి ఉండాలి అని తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ కార్యక్రమాల్లో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా సెప్టెంబర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే ఈ ఎస్ఐఆర్ ఓటర్ లిస్టు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో జాగరూకతతో ఎస్ఐఆర్ మీద దృష్టి పెట్టకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పటిష్టత కోసం, పార్టీ యొక్క
ఎస్ఐఆర్ అంశం మీద దృష్టి పెట్టడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఏదో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్, టీడీపీ మహానాడు పెట్టుకుంది కాబట్టి దాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ఏర్పాటు చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం రాజు గారు. అంతేకాకుండా ఈ రోజున మహానాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో మహానాడు. మొట్టమొదటి మహానాడు కడపలో చేయడం జరిగింది వీళ్ళు. ఆ మహానాడులో మనం చూడటం జరిగింది. స్వడబ్బా పరస్పర డబ్బా తప్ప దాంట్లో ఆ మహానాడులో వీళ్ళు చెప్పింది లేదు, చేసింది లేదు. ఈ రోజున టీడీపీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు 2 సంవత్సరాలు అయిపోతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీల్లోనే, సూపర్ 6 హామీల్లోనే హామీలను నెరవేర్చిన పరిస్థితి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా చూస్తున్నాం. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామన్నారు. అసలు ఈ రోజు వరకు ఆ హామీ గురించి వీళ్ళు మాట్లాడిన పరిస్థితులు. ఆ హామీ గురించి ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఆ హామీ అమలు చేయాలంటే మేము రాష్ట్ర ఖజానాన్ని రాష్ట్రాన్ని నమ్మేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం. మరి ఎన్నికలకు ముందు వీళ్ళు ఆ హామీని ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మహిళలకు నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? ఈ రోజైనా సరే మహానాడులో ఖచ్చితంగా మేము ఈ సంవత్సరం నుంచి అయినా సరే మహిళలకు ఆ 1500 రూపాయలు నెల ఇస్తామని చెప్పి వీళ్ళు ఆ హామీని నెరవేరుస్తామని చెప్పి చెబితే బాగుంటుంది అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల కూడా 3000 రూపాయలు ఇస్తామని చెప్పి, లేదా 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తున్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 2 ఏళ్లలో 8 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఆ మెగా డిఎస్సి 16,000ను అవి తీయడం తప్ప దాఖలాలు కూడా లేవు. మరి ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ అటు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా అమలు చేయకుండా మహానాడుని ఈ రోజు కొత్తగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం వాళ్ళు స్వడబ్బా పరస్పర డబ్బా కింద ఉపయోగించడం కాకుండా ప్రజలకు మేము ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అనేది వాళ్ళ పార్టీ. అంటే జనరల్ గా కాదు సార్, ఇప్పుడు జనరల్ గా మీరు అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం 2 సంవత్సరాలు అయితే వచ్చి రెండో మహానాడు జరుగుతుంది. ఓకే రమేష్ గారు, ఓకే మీ డిమాండ్ మంచిదే. సో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలకు ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇక్కడ జరుగుతున్నది మహానాడు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. ఆ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఇప్పటివరకు ఏం చేశారు, ఏంటి, పార్టీకి సంబంధించి క్యాడర్ ఏంటి, ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన కావచ్చు, వాటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది అసెంబ్లీ కాదు. ఇప్పుడు అసెంబ్లీ అనుకోండి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అనేక హామీలు గతంలో కూడా కడపలో కూడా అనేక హామీలు చెప్పడం జరిగింది. ఆ హామీలు ఏవి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా గొప్పగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, లేక అవన్నీ అలా చేసాం ఇలా చేసాం అని చెప్పి ఇదే మహానాడు వేదికగా కడపలో గతంలో మాట్లాడటం జరిగింది. మీరు చూడండి, మరి అది అసెంబ్లీ కాదు కదా, ఎందుకు మాట్లాడారు? అదే మహానాడు వేదిక మీద వాళ్ళు మాట్లాడారు కాబట్టి సార్. ఇప్పుడు మహానాడులో కూడా మీ డిమాండ్స్ కి సమాధానం చెప్పడానికి కాదు కదా వాళ్ళు మహానాడు పెట్టుకున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి డిమాండ్ కో వాళ్ళు చెప్పట్లేదు కదా. ఇప్పుడు మీరు డిమాండ్లు మీకు ఏదైతే హామీలు నెరవేర్చాలనుకున్నప్పుడు అసెంబ్లీనో లేకపోతే మంత్రివర్గ సమావేశాల్లో జరిగేటటువంటి సందర్భంలో అప్పుడు ఆ రోజు ముందు మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మీరు ప్రొటెస్ట్ చేస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. సంక్షేమం కోసం, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం పార్టీ ఉండేదే దానికోసం. ఇప్పుడు పార్టీల యొక్క ఓన్లీ కమిటీల నిర్మాణం గురించో లేదా పార్టీ నిర్మాణం గురించో వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళ మీటింగ్ లో చూద్దాం, మీరు చెప్పారు కదా ఇప్పుడు కేవలం వాళ్ళు చేసినని చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ పెట్టలేదు కాబట్టి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ ప్లేనరీ పెట్టలేదు కాబట్టి సరిపోయింది. మీ పార్టీ ప్లేనరీ పెట్టినా కూడా మీ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలే మాట్లాడుకుంటారు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాట్లాడుకుంటారు. ఓకే రమేష్ గారు. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి మహానాడులో మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక 2 ప్రధానమైనటువంటి హామీలు ఉన్నాయి.
మహిళలకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, అలాగే యువతకు సంబంధించిన నిరుద్యోగ భృతి అవి కూడా ఇవ్వాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది కార్యక్రమం? సరే, జగన్మోహన్ రెడ్డి గారు కాకతాళీయంగా ఈ సమావేశం పెట్టారు అనేది రమేష్ గారి వాదన. సో కనిపిస్తుంది మనకు కూడా, ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అందుబాటులో ఉన్నారు. సో ఇంకా టైము మించిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి బయట. సో బుధవారం, గురువారం వారు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కాబట్టి, సో ఆ సందర్భంలో ఎలాగ ఉన్నాం కాబట్టి సమావేశం పెట్టారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. కానీ మీ పార్టీ మాత్రం ఏదో వెనకేదో ఒక వ్యూహం ఉంది సార్. ఒక్క నిమిషం సార్, ఓకే ఒక వ్యూహం ఉంది. నేను చెప్పట్లేదు సార్, సోషల్ మీడియా కాదు సార్, నేను చెప్తున్నది కాకతాళీయం సార్. రమేష్ గారు, కాకతాళీయం అనేటటువంటి మాటకి ఎక్స్ప్లెనేషన్ అది కాదు కాకతాళీయం సార్ కాకతాళీయం అనే మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. కాకతాళీయం అనే పదాన్ని సరే రమేష్ గారు ఓకే ఉంటారు కాబట్టి పెట్టుకున్నారని చెప్పి చక్కగా మాట్లాడుతున్నారు. దాని గురించి నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా శనివారం ఆదివారం కూడా ఇక్కడ ఉండరండి, హైదరాబాద్ లో టూరిస్ట్ వాళ్ళలాగా టూరిస్ట్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు అనేది మీకు చెప్తున్నా. మీరు అది కూడా చెప్తే బాగుంటుందని. సరే, అంటే శనివారం ఆదివారం కాదు కదా మీటింగ్ జరిగేది, బుధవారం కదా, అందుకని బుధవారం ఓకే రమేష్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు సరే మీరు నేను వాదన ఎందుకు సార్? కాదు సార్, చాలా సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే ఏముంది, హైదరాబాద్ లో ఉంటే ఏముంది, తర్వాత విజయవాడలో ఉంటే ఏముంది, అది కాదు. కానీ నేను కాకతాళీయం అనే పదానికి బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చెప్తున్నానండి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయనకు వివరణ ఇస్తున్నా. నేను మీరు నా మీద మాట్లాడితే నేనేం చేయాలి? ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం సరే, ఒక్క నిమిషం. ఓకే యా, వాళ్ళకి తెలుసులే. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఏంటి దీని వెనక ఏమైనా వ్యూహం ఉందంటారా? రాజు గారు, ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్ ఉన్న సభ్యులకి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇక్కడ ముందుగా రమేష్ గారు రైజ్ చేసిన పాయింట్స్ గురించి మాట్లాడే ముందు, తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పసుపు జెండా ఎగరవేస్తున్నాం. పసుపు జెండా వెనకున్న కార్యకర్తలందరికీ మహానాడు సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మహానాడు 2026 విషెస్. ఫస్ట్ ఇక్కడ 2 విషయాల గురించి చెప్పాలి రాజు గారు. మొదటిది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అన్న దాని మీద డిబేట్ టాపిక్ కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే, రమేష్ గారు చాలా ఏమంటారు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. రమేష్ గారు, ఒక నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. రమేష్ గారు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కేవలం ఏమంటారు అన్ప్లాన్డ్ ప్రెస్ మీట్, అసలు ప్లాన్ లేదు, ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయం చేయట్లేదు, లేకపోతే మీడియా డైవర్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను దానికైతే ఖచ్చితంగా ఏకీభవించాను రాజు గారు ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏమైపోయిందంటే ఒక అన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏంటంటే, ఎలా అయినా కూడా నేను లైమ్ లైట్లోకి రావాలా, ఎలా అయినా కూడా నన్ను ఈరోజు ప్రజల్లో నా పేరు నాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మహానాడు సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సేమ్ అదే స్టోరీ రిపీట్ చేశారు. ఇక్కడ పెద్ద తేడా ఉండదు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల తరపున మాట్లాడతారో, లేకపోతే ప్రజల ఇబ్బందుల గురించో, లేదా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతారో అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లన్నీ కూడా యథావిధిగా ఆయన చేసిన కుట్రలు, ఆయన చేసిన కుతంత్రాలు, లేకపోతే ఆయన చేయబోయే వాటి గురించే ఉంటాయి తప్ప గొడ్డల గురించి, లేకపోతే అక్కడ ఎప్పుడో 30-40 సంవత్సరాల ముందర ఈ జనరేషన్ వాళ్ళకి తెలియని హత్యల గురించి మాట్లాడడము, లేకపోతే మొన్న వచ్చి మళ్ళీ ఇంకో ఫేక్ అబద్ధం మెగా డిఎస్సీ లేదు కుంభకోణం జరిగింది అన్నట్టు మాట్లాడడం, ఇలాంటి అబద్ధాలు చెప్పడానికే ప్రెస్ మీట్ పెడతారని చెప్పి మనకు అర్థమైపోతుంది. సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, ఆయన ఏం మాట్లాడతారనేది ఆయన ఉద్దేశం మనకు సంబంధం లేదు. అది పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాటం చేస్తాడా, లేకపోతే ఇంకోటి చేస్తాడా అనేది పక్కన పెడితే, మేము ఎక్కడ ఆయన గురించి మేము పట్టించుకోలేదు. ఆయన ప్రెస్ మీట్ గురించి భయపడే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహానాడు సెలబ్రేషన్స్ అనేది ఇప్పుడు కాదు, 44 సంవత్సరాలుగా ఈరోజు ఎంత అనుస్థితి వచ్చినా, ఎలాంటి విపత్తు సమయంలో అయినా, లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసం మేము ఈరోజు ఈ మహానాడు సెలబ్రేషన్ చేసుకుంటాం. రాజుగారు, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే మహానాడు సెలబ్రేషన్స్ అనేది గవర్నమెంట్ కి సంబంధం లేదు. మహానాడు అనేది ఒక పార్టీ ఈవెంట్. వాళ్ళు ఏదైతే ప్లీనరీ సమావేశాలు చేసుకుంటారో, మేము కూడా మహానాడు అనేది కార్యకర్తల కోసం, అలాగే పార్టీ దిశానిర్దేశం కార్యకర్తలకు వివరించడం కోసం, నాయకులకి కార్యకర్తలకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేయడం కోసం ఈ 3 రోజుల మహానాడు పండుగ సెలబ్రేషన్ జరుగుతుంది. దీంట్లో పార్టీ విధానాల గురించి మాట్లాడతారు, కార్యకర్తలు ఎలా చూసుకుంటారో మాట్లాడతారు, పార్టీ కార్యకర్తల కోసం ఏం చేసిందో మాట్లాడతారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామా లేదా దాని గురించి మాట్లాడతారు. ఒకవేళ హామీలు నెరవేర్చి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్న వాటి గురించి,
ప్రజలకు వివరించాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటి మీదనే చర్చ జరుగుతుంది. రాబోయే రోజులు ఏం చేస్తాం అనేది కూడా చెప్తారు. ఇక్కడ నెక్స్ట్ రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు 2 పాయింట్స్ రైజ్ చేశారు. ఒకటి ఏమన్నారంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా హామీలు నెరవేర్చలేదని చెప్పి ఒక అబద్ధం చెప్తున్నాడు. దానికి ఖచ్చితంగా ఈ రోజు రమేష్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేశాం. మొదటి సంవత్సరం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు ప్రజలకి చేరినాయి. మీరు అన్న ప్రకారం నిరుద్యోగ భృతి ఇచ్చి ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం వినండి, ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. రమేష్ గారు ఒకసారి ప్లీజ్ నోట్ చేసుకుంటే, మీరు నోట్ చేసుకుంటే టైం అవుతుంది కదా. ఓకే ఓకే, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్ రాసుకోండి, తర్వాత ఓకే ఓకే. రమేష్ గారు ఆగండి. కరెక్ట్ అంటారా? రమేష్ గారు నోట్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు అర్థం రాలా మీకు? ప్లీజ్ తప్పకుండా ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడు. ఒకటి వచ్చేసి సూపర్ 6 హామీలు అమలు చేయాలని చెప్పి, రెండోది వచ్చేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. సూపర్ 6 హామీలు అమలు చేశామని చెప్పి ఈ రోజు కళాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన ఈరోజు మహిళలకు ఇచ్చిన ఈరోజు ఏదైతే అమ్మఒడి పథకం ఉందో, లేకపోతే సూపర్ 6 హామీల్లో భాగంగా ఫ్రీ సిలిండర్స్ ఏదైతే ఉందో, లేకపోతే పెన్షన్స్ పెంపు ఏదైతే ఉందో, లేకపోతే ఈ రోజు మెగా డిఎస్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ రోజు విద్యార్థులు సార్ ఇక్కడ ఒకటి సార్, మీరు ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన వాటి గురించి మాకు అనవసరం. ఒక్క నిమిషం సార్, నెరవేర్చిన వాటి గురించి మాకు అనవసరం. మీరు ఇస్తానన్నటువంటి వాటిలో 2 ఇవ్వలేదు. ఆ 2టికి సంబంధించినటువంటి ఆన్సర్ కావాలి. ఇప్పుడు రమేష్ గారు వాదనది ఏమంటారు? ఇక్కడ ఒకటి బ్రదర్ రాజు గారు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం ఏంటంటే, నిరుద్యోగ భృతి ఇచ్చి ఈ రోజు యువకుల్ని మోసం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో లేదు. ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే, ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుంది. ఈ రోజు రాష్ట్రానికి కొన్ని వందల కంపెనీలు పెట్టుబడులు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి, ఏదైతే యువగలం పాదయాత్ర సమయంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేరుస్తుంది. ఆ రకంగా ఏంటంటే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ భృతి అనేది 3,000 రూపాయలు 4,000 రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అనవసరంగా ఈ రోజు అనవసరంగా వాళ్ళు ఏమైపోతారంటే గాడి తప్పే పరిస్థితి ఉంటది. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే స్కీమ్లు ఇచ్చి హామీ ఇవ్వకూడదు కదా సార్ మీరు. కరెక్టే. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు. అధికారంలోకి రాకముందు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తే గాడి తప్పుతారు కాబట్టి ఇవ్వకూడదు అనేటటువంటి మాట ఎందుకు చెప్పలేదు? అప్పుడు మాత్రం మేము ఇస్తామన్నారు. మరి ఇప్పుడు మాత్రం అది గాడి తప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకన్నా ఇవ్వండి మీరు మరి నిరుద్యోగ భృతి. రమేష్ గారు మీరు ఆగాలి. మీకు కాదు, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం ఎలాంటి పరిస్థితులకు తీసుకుపోయారనేది మాకు తెలియదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో రాష్ట్ర ఖజానాన్ని ఏ పరిస్థితులకు తీసుకుపోయారు, రాష్ట్రం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిందని మేము అధికారంలోకి వచ్చి నాకు తెలిసింది. ఈ రోజు దాంట్లో భాగంగానే ఏం చేస్తే ఈ రోజు మనం ఈ రోజు గాడి తప్పిన ఈ రోజు ప్రభుత్వం గాడి తప్పిన ఈ ఫైనాన్షియల్ కండిషన్ బయటికి తీసుకొస్తాము, మళ్ళీ గాడిలో పెడతామనే ఉద్దేశంతోనే ముందుకెళ్తుంది. ఈ రోజు సంక్షోభాలను చూసుకోవడం, సంక్షోభాల నుంచి బయటపడడం అనేది, లేకపోతే సంక్షోభాల నుంచి అవకాశం సృష్టించడం అనేది మా నాయకుడికి ముందు నుంచి తెలుసు. ఆ విజనరీ నాయకుడు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ విశ్వసించి మాకు 164 స్థానాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నాం. మేము ఈ రోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటే దానికి కారణాలు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ఖజానా అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు యువతకు తప్పుదారి పట్టించకూడదన్న ఉద్దేశంతో మేము ఈ రోజు అలాంటి పరిస్థితులకు తీసుకెళ్లకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న యువతని ఉద్యోగాలు కల్పించి వాళ్ళు కూడా ఒక దారిలోకి వస్తే రాష్ట్రం కూడా పెరుగుతారని చెప్పి నేను చెప్తాను. ఓకే, అసలు మహానాడుకి సంబంధించి అలాగే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనేటటువంటి ఒక వాదన జరుగుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు 1 minute క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. రాజుగారు ఇక్కడ ఒక్కటండి, మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే, లేదా రమేష్ గారు అన్నట్టు ఇచ్చిన హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు నెరవేర్చాం. అలాగే మీరు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు రమేష్ గారు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న రోజుల్లో, మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజుల్లో మీరు ఇచ్చిన ఏదైతే పెన్షన్ హామీ ఉందో 250 రూపాయలు 4 సంవత్సరాల కాలం తీసుకున్నాడు, మీకు గుర్తు రాలేదా? ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితిలో ఉన్న రాష్ట్రంలో ఆ పరిస్థితుల్లో మీరు రోజు చేసి అధికారం ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు తీసుకొచ్చిన కారణాలు కూడా అవే. గుర్తుపెట్టుకోవాలి రమేష్ గారు, మీరు మర్చిపోతున్నట్టు. మీరు అధికారం ఉన్నప్పుడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి కేవలం మీ స్వలాభం కోసం వాడుకొని మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం పట్టింది. అది మర్చిపోతే ఎట్లా? మీరు ఈ రోజు నిరుద్యోగ భృతి తీయలేదని చెప్పి మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో ఏం చేశారు, మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మీ నాయకుడు ఎలా ప్రభుత్వం ఏమంటారు హామీలు ఎలా అమలు చేశారు ఆలోచించుకొని చేయండి ఒకసారి.
ఓకే సార్, టైం అవుతుంది. సలాద్ అప్పారావు గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? ఒక పక్కేమో మీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు అలాగే డిప్యూటీ సీఎం యాక్షన్లోకి దిగారు. ఆయన కూడా ఇటీవల క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడుతున్నారు, అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు, పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి వార్నింగ్లు ఇస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అన్ని అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో మహానాడు పేరుతోటి టీడీపీ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, ఇంకో పక్క వైసీపీ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అంతా క్యాడర్ అంతా కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏంటి అసలు ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏంటి ఎలక్షన్ హీట్ అప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా, లేకపోతే ఇది కేవలం ఒక కాకతాళీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగానే మనం చూడొచ్చు అంటారా? రాజుగారు ముందుగా మీకు ప్రేక్షకులకు పెద్దల రామ్మోహన్ రావు గారికి తోటి ప్యానల్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములు. వెరీ గుడ్ మార్నింగ్. పార్టీలు ఒక పార్టీ కార్యక్రమం ఒకటి జరుగుతుండగా ఇంకో పార్టీ కార్యక్రమం పెట్టుకోవడం పెద్ద తప్పేం కాదండి. మీడియా అటెన్షన్ అంతగా అయిపోదు. ఏ పార్టీకి ఉండాల్సిన ఇది ఆ పార్టీకి ఉంటుంది. ముందుగా మహానాడు సందర్భంగా మహానాడు పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీకి తెలియజేసుకుంటూ 1982లో నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే భావజాలంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మొట్టమొదటి మహానాడు 1983లో విజయవాడలో జరిగింది. సో పెద్దల రామ్మోహన్ గారు తెలుసు. అప్పుడు మహానాడు ఎన్టీఆర్ గారి టైంలో ఉన్నప్పుడు మహానాడు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పుకునేవారు మహానాడు అంటే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సాంకేతిక అభివృద్ధి వీటి గురించి తీర్మానాలు చేయడం, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద తీర్మానాలు చేయడం జరిగింది. సో ఆ విధంగా మహానాడు జరిగిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక మా నాయకుడు, నాకు ఒక పాట గుర్తొస్తుంది సార్ ఈ సందర్భంగా. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలో శోభిల్లే రాజమహేంద్రి అనే పాట. అయితే అంత సుందర నగరం, ఒకప్పుడు సుందర నగరంగా పేరుగాంచిన రాజమండ్రి ఈ రోజు ఎలా తయారైంది అంటే, ఆయన ఏదైతే పోయినసారి పుష్కరాలు ఏదైతే మనం ఒకటి మనం ఆ సంఘటనని బేస్ చేసుకొని, సో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఇంకా సంవత్సరం ఉన్నా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో మీరంతా చూసారు ఏ విధంగా ఆయన ప్రతిదీ ఆయన పర్సనల్ గా వెళ్ళి చెక్ చేసిన విధానం కానీ, అధికారులకి ఆదేశించడం కానీ, సుమారుగా గోదావరి పుష్కరాలు ఈసారి 10 కోట్ల మంది జనాభా పుణ్యస్నానాలు చేస్తారని చెప్పి అంచనా ఉన్నది. సో కాలుష్య నివారణకు ఏ విధంగా ముందుకు పోవాలి, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, అదే విధంగా సమస్య పరిష్కారానికి ఇమీడియట్ గా తన ఆధీనంలో ఉన్న పీసీబీ నుంచి 100 కోట్లు రిలీజ్ చేయడం కాకుండా ఒక ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహించి దేశానికి సందేశం ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం. సో ఎందుకంటే పుష్కరాలు వచ్చే ముందు అడవాడి చేసుకుంటా పనులు చేసేస్తే ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఒక ముందు జాగ్రత్త చర్యగా ఏ విధంగా ఆయన ప్రతిదీ చెక్ చేసి అధికారులకి ప్రజలకి ఇబ్బంది రాకుండా కాలుష్య నివారణకి ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక సంవత్సరం ఉన్నా కానీ ఒక పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పర్యటన మనందరం చూసాం. అలాగే పార్టీ గురించి కూడా మీరు చెప్పారు. సో క్లిస్టల్కి జనసేన పార్టీ ఎప్పుడు మారలేదండి, ఎప్పుడు ఒకేలాగా ఉంది. జనసేన పార్టీకి ప్రజా శ్రేయస్సు మాత్రమే మాకు మొదటి అజెండా. సో ఈరోజు జనసేన పార్టీ ఏదైతే బలమైన సిద్ధాంతాలు బలమైన భావజాలంతో పుట్టిన పార్టీ జనసేన పార్టీ, అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఆశయంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే భావజాలంతో ఉన్న పార్టీ బీజేపీ. ఈ మూడు పార్టీలు ఈరోజు ఎందుకు కూటమిగా ఏర్పడాయంటే అజెండా ఒక్కటే. మా ప్రధాన అజెండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మా కూటమి ప్రభుత్వం అజెండా ప్రధాన అజెండా అదే 5 కోట్ల. అదే మీరు చూస్తున్నారు, ఇప్పుడు వైసీపీ ప్రతినిధి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కేవలం బటన్ నొక్కడానికే పరిమితం అయ్యారు కాబట్టి ప్రతిసారి వాళ్ళు ఇదే మీ ప్రజలకు ఇచ్చే ఇది 6 ఇది ఏమైంది ఇవన్నీ ప్రతిసారి చెప్తుంటారే తప్ప
అభివృద్ధిని ఒకసారి చూడండి. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏ విధంగా సో నిరుద్యోగం మా అజెండా ఏంటంటే నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ విధంగా కృషి చేయాలి అనే విధంగా ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం. మీరు చూసారు రాజు గారు, మీ అందరికీ తెలుసు, సుమారుగా విత్ ఇన్ 2 years లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం చూడండి. ఒక్కసారి ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు. నేనేమంటానంటే అదే మాదిరిగా ఈ రోజు రోడ్ల పరిస్థితి కానీ, అదే మాదిరిగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ నిర్వహిస్తున్నారో దేశంలో అత్యున్నతంగా తీర్చిదిద్దే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. సో ఆ విధంగా అభివృద్ధి మా ప్రధాన అజెండా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా వెళ్లాలనే ఆలోచనతో ఉంది కూటమి ప్రభుత్వం. ఓకే సార్. బండారు రామ్మోహన్ రావు గారు, సో సరే ఓవరాల్గా ఈ కార్యక్రమంలో కొన్ని హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి ప్రయత్నం కూడా జరగాలి అనేది వైసీపీ వారి వాదన. సో ఆ దిశగా కొంత చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని రాజకీయ తీర్మానాలు ఉంటాయి, కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో మాదిరే ఉంటుందా, లేకపోతే నిర్దిష్టమైనటువంటి అంశాల మీద వారు మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? దాస్ గారు, ఇంకొక అరగంట తర్వాత నేను అమెరికా టీవీలో మహానాడు గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా డైవర్షన్ ఇక్కడే ముందు ఏంటి కదా, పూర్తిగా మహానాడు గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఇంకో మాట శుభాకాంక్షలు తెలిస్తే కూడా బండారు అనగానే కులాన్ని ఉంటాయి, ఆ 3 కులాలకు సంబంధించిన వాడిని కాదు కనుక నేను చెప్తున్నాను క్లియర్ గా. వాళ్ళ డైవర్షన్ ముందు ఏంటి కదా ఇక్కడ. కాకపోతే వాళ్ళు పెట్టుకున్న మన వైసీపీ వాళ్ళు పెట్టుకున్న ఎజెండా కరెక్ట్ అంటున్నాను. ఇది అవసరమా కాదా, ఇంకో 4 రోజుల తర్వాత పెట్టుకుంటే ఎట్లా ఉంటది అంటే వేరు, కానీ వాళ్ళ ఎజెండా కరెక్ట్. ఎందుకంటే సర్ గురించి మాట్లాడదాం అనుకున్నారు కదా, సర్ విషయంలో పార్టీ క్యాడర్ అందరూ కూడా ఇప్పుడు మహానాలు కూడా జరగాలంటున్నాను నేను, కనీసం తీర్మానం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సర్ కరెక్ట్ కాదని నేను అంటలేదు, సర్ కరెక్ట్ అవసరమే. కానీ దాని మీద మన క్యాడర్ కు, పార్టీ క్యాడర్ కు ఖచ్చితంగా అవగాహన కల్పించుకోవాలి. సర్లో ఏమో జరుగుతుంది, మొత్తం అంత నాశనం అయిపోతుంది, బీజేపీ చెప్పినట్టే పోతుంది అనే మాట దేశవ్యాప్తంగా వస్తుంది. నేనైతే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, అట్లాగే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, లేకుంటే వలస పోయిన వాళ్ళ ఓట్లు, ఎక్కడ వలస పోతే అక్కడ ఉంది కదా, 2-3 చోట్ల ఓటర్లు ఉన్న వాళ్ళని తీసేయాల్సింది అవసరం ఉందంటున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు సర్ విషయంలో మాత్రమే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ డైవర్షన్ కాదనుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ మహానాడు అయితే ఆల్రెడీ పెట్టుకుందే కదా, ప్రతిసారి 45వ మహానాడు, 44 ఏళ్ళు పూర్తి నిండింది. ఆ రోజు 92లో ఆ మహానాడు నేను ఉన్నాను. అప్పుడు మేము అంత కొత్త యువకులు కనుక నేను పార్టీలో లేను, కానీ ఒక జర్నలిస్ట్ గా ఉన్నాను అన్నాడు రామకృష్ణ స్టూడియోస్ లో ఆవిర్భావం నుంచి పొందుకొని చూశాను నేను. కనుక అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే ఎప్పుడైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదలైతాయో అక్కడి నుంచి మొదలు. ఇప్పుడు జరిగింది ఏంటి, నిజంగా చెప్పాలంటే ఆ డేట్లు ఆల్రెడీ ఫిక్స్ 27, 28, 29 ఉంటుంది. 2 రోజులు కానీ 3 రోజులు కానీ మొదటి నుంచి ఆ డేట్లు మాత్రం ఫిక్స్ కదా మహానాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టుకోవడంలో మంచి కాజుతో పెట్టుకుంటే కనుక దాన్ని విమర్శిస్తలేను, కానీ దీని మీద మన పార్టీ క్యాడర్ కు ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అట్లా అనుకుంటే మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మరి పార్టీ దిశానిర్దేశం చేసింది కదా, పార్టీ వాళ్ళకైతే నిన్ననే చేసింది కదా, మరి అది డైవర్షన్ కాదు కదా. అది తనదైన రీతిలో కులాలు లేవు, మతాలు లేవు, అనవసరంగా మనం టెన్షన్ పడద్దు, ప్రాంతాలు కూడా లేవు అని అన్యాపదేశంలో మన నాగేశ్వర గారి గురించి మాట్లాడినట్టు లెక్క. అంటే నేను ఒక తప్పుడు మాట మాట్లాడి నా ప్రాంతాన్ని నేను అడ్డం పెట్టుకుంటే తప్పు కదా, నా కులాన్ని నేను అడ్డం పెట్టుకుంటే తప్పు కదా, ఆ విషయం మాట్లాడిన పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి డైవర్షన్ పాలిటిక్స్ కాదు కదా మరి. అందుకనే ఇక్కడ ఈ 3 పార్టీలు వేరువేరుగా ఎవరి పార్టీలు వాళ్ళు నడుపుదాం అనుకుంటున్నారు, ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారు. కాకపోతే మహానాడులో ఏమైతే రాజకీయ తీర్మానాలు ఉంటాయి కదా, ఇప్పుడు 12 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్ గురించి, 4 తీర్మానాలు ఏమో మనకు తెలంగాణ గురించి, ఉమ్మడి తీర్మానాలు 3, అట్లాగే ఒక తీర్మానం అండమాన్ నికోబార్ దీవుల గురించి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు. పార్టీ నడిచే క్రమంలో 44 ఏళ్ళ వెలుగు నీడలు, నేను అదే మాట్లాడబోతున్నాను ఇంకొక 1/2 గంట తర్వాత. మేమంటానంటే వెలుగు నీడలు ప్రస్తావించుకుంటారు. మేము ఏం చేసినాం, ఎక్కడున్నాం, ఎక్కడికి పోవాలి. ఎప్పుడైనా మనం ఎక్కడికి పోవాలని పోవాలని మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి కదా, అక్కడి నుంచి మొదలవుతున్నట్టున్నాడు. మహానాడు సందర్భంగా తెలుగుదేశం క్యాడర్లు కానీ నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ మనందరూ అభినందించాలి, ఆశీర్వదించాలి. వైసీపీ కూడా అంతే. వైసీపీ కాంగ్రెస్ చేసిన తప్పులకు అదే బలైంది. వైసీపీ వాళ్ళ పిల్ల కాంగ్రెస్ అన్న ఇంకే రకంగా వైసీపీ కాంగ్రెస్ పాత్రను పోషిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఏదైనా సరే 11 వచ్చినా 12 వచ్చినా సమస్య కాదు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. 3 కూటమి ఒక దిక్కు ఉంటే 11 వచ్చినా 20 వచ్చినా వాళ్ళ కూటమి వాళ్ళకు ఉన్నది అంటున్నారు, వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటది అంటున్నారు. రేపు ప్రజలు ఆశీర్వదించే క్రమంలో 3 ఏళ్ళు ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ వైసీపీకి నా సలహా ఏంటంటే సరు గురించి మంచి అవగాహన కల్పించుకోండి నెంబర్ 1. ఎందుకంటే ఇప్పుడు తప్ప నిజంగా అన్ని పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే ఓట్లు వేసిద్దరు, వేసే ముందు పోయి మా ఓట్లు లేదనే వాళ్ళు
అప్పుడు ఆగపడే బదులు ఇప్పటి నుంచే మొదలు పెడితే బాగుంటది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఎలక్షన్ రిఫార్మ్స్ మీద పనిచేస్తున్నాం కనుక ఒకనాడు బండారు దత్తాత్రేయ గారు, మురళీమోహన్ గారు జూబ్లీ హిల్స్ పోలింగ్ బూత్కి వెళ్ళి మా ఓటు లేదు, మాకు కార్డు ఉంది అని వాపోయిన సందర్భం చూస్తాం. నాతో సహా మనందరం కూడా మన ఓటు ఉందా లేదు చూసుకోవాల్సింది. జనాభా లెక్కలు వేరు, ఓటు వేరు. ఇప్పుడు జనాభా లెక్కలు సార్ 2 ప్రక్రియలు ఒకేసారి జరుగుతున్నాయి కనుక కొంచెం తేడాలు. ఇప్పుడు ఇళ్ల లెక్కలు పూర్తయినాయి. దాని మీద మన పార్టీ కేడర్లు అందరినీ కూడా చేసుకోవాలి. బిఎల్ఓలు ఏమో ప్రభుత్వ పరంగా ఉన్నారు, బిఎల్ఏలు ఏమో మన పార్టీలకు ఉంటారు. పార్టీలు అందరికి కూడా బిఎల్ఏలు ఉంటారు, యూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. నేను చిన్న కింది స్థాయి నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన వాడు, ఎంపీలకు ఎమ్మెల్యేలకు అడ్వకేట్ గా సలహాలు కానీ ఈజీగా కొన్ని పత్రాలు సమర్పించేది ఉంటుంది కనుక నేను పార్టీలు అందరికి విజ్ఞప్తి ఏంటంటే దీని మీద అపోహలు సృష్టించకండి, దీని మీద వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సర్ ప్రక్రియ విషయంలో అన్ని పార్టీలు మహానాడులో మీరైనా, జనసేన మా పవన్ కళ్యాణ్ గారైనా, అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా దీని ప్రక్రియ పట్ల అనుమానాలు లేవనెత్తకుండా దాన్ని మన కార్యకర్తల ద్వారా ఒక్క ఓటర్ కూడా అర్హుడైన ఒక్క ఓటర్ కూడా పోకుండా చూసే ప్రయత్నం చేస్తే మంచిది అంటున్నాను. ఇప్పుడు రైలు బండి వెళ్ళిపోయినాక మళ్ళీ రైల్వే స్టేషన్ పోయినట్టు కాకుండా ఉంటది కనుక ఈ 3 మీటింగ్ నేను పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆహ్వానించిన, రేపు పొద్దున సరి మీద పెట్టుకునే మీటింగ్ ఆహ్వానిస్తున్నా, మహానాడుకు శుభాకాంక్షలు జరుపుతున్నాను. ఎస్, ఓకే సార్. కారుమంచి రమేష్ గారు చాలా మంచి సూచన అనమాట. రామ్మోహన్ రావు గారు ఏమంటున్నారంటే, సో ఇది కేవలం పార్టీలది కాదు, ఎవరికి వాళ్ళు తమ ఓటు ఉందా లేదా అనేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి ఒక మంచి అవకాశం అనేసి. కాకపోతే మీ పార్టీకి సంబంధించి ఎస్పెషల్లీ మొదటి నుంచి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందాక వారు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పారనమాట. సో ఈ అనుమానాలు ఏంటి, నిజమేనా? నిజంగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకుని తొలగించేటటువంటి కుట్ర ఏదైనా దీని వెనక ఉంది? ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది చూసామనేసి కూడా మీరు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి, యూపీలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. చాలా వరకు ఓట్లు తొలగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళవి, లేకపోతే వలస వచ్చినటువంటి వాళ్ళవి, అనధికారికంగా ఉన్న వాళ్ళవి అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి, అసలు జాగ్రత్త వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటి? రాజు గారు, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పటివరకు జరిగిన సర్వ కార్యక్రమాల్లో చూస్తే చాలా చోట్ల అర్హుల ఓట్లు కూడా తీసేశారని చెప్పి వాళ్ళందరూ కూడా తర్వాత ఎలక్షన్ టైంకి మా ఓట్లు లేవు అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకున్నా సరే, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే న్యాయం జరగని పరిస్థితులను కూడా మనం చూడటం జరిగింది. ఎంతో మంది చివరిలో ఒక 20 లక్షల మంది టోటల్ గా అసలు వాళ్ళు అక్కడ వాళ్ళు అయినా సరే వాళ్ళకి 2002 ఓటర్ లిస్టులో ఇప్పుడు ఓట్స్ లేవని చెప్పి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే పాత కాలంలో అప్పుడు సర్టిఫికేట్లు రకరకాల సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయమంటే ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో ఆధార్ ఒకటే దానికి ప్రామాణికం కాదనే వ్యవహారాల్లో చాలా మంది ఓట్లు కోల్పోవడం జరిగింది. ఈ ఓట్లు కోల్పోయిన కారణంగానే చాలా చోట్ల అధికార పార్టీ కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది అనేది మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా. కానీ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఎస్ఐఆర్ అనే అంశం మీద 2002 ఓటర్ లిస్టు తోటి ఇప్పుడున్న ఓటర్ లిస్టుని పోల్చి చూస్తూ ఆ రోజున ఏ ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్లతో పాటు ఇప్పుడున్న ఓట్లను కూడా చెక్ చేసుకుంటూ వాటితోటి సరిపోలేకపోతే ఇంకా సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఆ సర్టిఫికేట్స్ కనుక ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు అలౌ చేస్తేనే ఆ ఓటు ఉంటుంది, అలౌ చేయకపోతే ఆ ఓటు ఉండదు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ మీద ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాకు ఫైనలైజ్ కాదు అన్నమాట వాళ్ళు చెప్పి ఓట్స్ ని ఎక్కడికక్కడ ఆపడానికి కూడా అవకాశం ఉన్నది. ఆ రకంగా ఎందుకంటే పెండింగ్ పెట్టి ముందు హోల్డ్ లో పెట్టి ఉంచుతారు, మనం ఆ తర్వాత ఫైట్ చేసిన తర్వాత ఓటు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితులు. ఈ రకంగా జరగకూడదు అని చెప్పి ముందు నుంచే ఒక వ్యూహంతో ఖచ్చితంగా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళు జాగ్రత్తతోటి అప్రమత్తతోటి ఉండి ఆ ఓట్స్ అన్ని కూడా ఎక్కడ పోకుండా చూడాలి అనేది దాని మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తారు. అన్ని పార్టీలు కూడా దాని మీద క్లియర్ కట్ గా ఫెయిర్ గా ఉండి ప్రతిపక్ష పార్టీల యొక్క ఓట్లు తొలగించే విధానంలో కాకుండా, ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, బిఎల్ఓలందరూ కూడా ప్రభుత్వ అధికారులే ఉంటారు. ప్రభుత్వం చెప్పినట్లుగా వాళ్ళు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనం ఈ రోజు పోలీసు అధికారులను చూస్తున్నాం, ఎన్నో కేసుల విషయాల్లో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తే హైకోర్టులు కూడా మొట్టికాయలు వేసిన సంగతులను ఎన్నో చూసాం. ఆ పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వ అధికారులు వీళ్ళు పక్షపాతంతో కాకుండా
ప్రభుత్వం చెప్పింది మేము రమేష్ గారు మీరు అది గతంలో అధికారంలో కూడా ఓట్లు తీశారు కదా, మరి ఆ రోజు నేను ఒక మాట ఒక నిమిషం సార్. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. రమేష్ గారు మాట్లాడారు సార్. ఒక్క నిమిషం రమేష్ గారు అయిపోయాక మీరు మాట్లాడదు ఇస్తాను టైం. ఒక్క నిమిషం. ఎందుకంటే ప్రతిపక్షాల ఓట్లు అంటూ ఉండవు సార్. నిజంగా ఒకనాడు 150 సీట్లు మీరు గెలుచుకున్నారు కదా, అదే ఓటర్లు మళ్ళీ మీకు ఇటు వేశారు కదా, 135, 164 దాకా వేశారు కదా. మరి అప్పుడు ఇదే ఓటర్లు కదా, కొత్తగా అయితే రాలే కదా. ఇంకోటి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మీ ఓట్లు మా ఓట్లు పోతే ఇంకోటి రమేష్ గారు ఒక్క మాట, మనకు సరిహద్దు బంగాళాఖాతం ఉందండి, తెలుగు రాష్ట్రం ఉంది కనుక పశ్చిమ బెంగాల్తో పోల్చకండి. పశ్చిమ బెంగాల్ రోహింగ్యాలు ఇప్పటి కూడా వెళ్ళిపోతున్నారు, ఇవాటి కూడా వెళ్ళగొడుతున్నారు. అది వేరు ఇది వేరు అంటున్నాను నేను స్పష్టంగా. తమిళనాడులో కూడా మన స్టాలిన్ గారు స్పెసిఫిక్ గా ఆయన సొంత నియోజకవర్గంలో 30,000 ఓట్లు తీసేసిన కదా ఆయన ఓడిపోయారు అనేది స్టాలిన్ గారు స్పెసిఫిక్ గా అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. నేను ఇక్కడ రాజు గారు సార్ గురించి కనుక నేను కొంచెం ఎక్స్పర్ట్ చెప్తున్నాను. ఏంటంటే 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు చేస్తున్నారు కదా, టైం ఉంది కదా, ఒకవేళ పోతే మనం చేసుకోవచ్చు కదా. నా ఓటు కూడా ఒకసారి పోయింది, తీసుకున్నాం, మళ్ళీ చేసుకున్నాం. నేనేమంటా ఎన్నికల ముందు చేస్తున్నాం, ఎన్నికల ముందు ఎందుకు చేస్తున్నాం మనం అంటాం. సరే ఎన్నికలకు 3 సంవత్సరాల ముందు చేస్తే 3 సంవత్సరాల ముందు ఎందుకు చేస్తున్నాం, ఎట్లా టైం ఉన్నది. 3 సంవత్సరాల ముందు పక్షపాతం లేకుండా నిబద్ధతతోటి నిజాయితీగా ప్రభుత్వం చెప్పిన విధంగా వినకుండా ఓటర్స్ అందరినీ అర్హులైన ఓటర్లందరినీ ఉంచాలి అని చెప్పి అడుగుతున్నాం తప్ప టీచర్లు ఉంటారు. మన బిఎల్ఏలు ఏం చేస్తున్నారు, బూత్ లెవెల్ ఏజెంట్లు మన పని ఏంటంటున్నా, మనకి ఇంకో పనే లేదు. ఆఖరి పోల్ చీట్ల పని కూడా వాళ్ళు చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా. టీచర్స్ ఎక్కడ లేరు సార్, బిఎల్ఓలుగా టీచర్స్ లేరు. బండారు రామ్మోహన్ రావు గారు ఆంధ్రప్రదేశ్ లో బిఎల్ఓస్ గా ఉన్నది సచివాలయం ఎంప్లాయీస్, మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ రోజు టీచర్స్ అయితే సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులే ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీచర్స్ అయితే కొంతవరకు ఫెయిర్ గా జరుగుతుందనే నమ్మకం కూడా ఉంటది. టీచర్లు సూపర్వైజర్లు ఉన్నారు. ఏదైనా సరే ఏమంటే ప్రభుత్వ అధికారులు ఎంత ఇప్పుడు సార్ ఇప్పుడు ఓటు అదే ఎస్ ఇక్కడ విషయం ఏంటి, ఇక్కడ విషయం ఏంటి, సర్ అనేది ఏదో మేము వచ్చేసాము మీ ఓటును మేము తీసేస్తున్నాం అని చెప్పేసి ఏకపక్షంగా తీసేదానికి లేదు. దానికి చాలా రకాలైనటువంటి వడపోతలు ఉంటాయి. దానికి తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ తర్వాత ఉంటుంది. దాని తర్వాత మనం కలెక్టర్కి వెళ్ళొచ్చు, కలెక్టర్ దగ్గర అప్పీల్కి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయన్నమాట. నేను కూడా చూశాను. అప్పీల్కి వెళ్ళి అప్పీల్ అవ్వకపోతే మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఇవన్నీ జరిగే పరిస్థితిలో ఉండవు. సో అందుకే ఈ రోజునే జాగ్రత్త సార్. తీరు కదా, అంతకుముందు తీరు కదా, నేను బ్రతికా ఇప్పుడు అంతకుముందు తీరు కదా. అది కాక మీటింగ్ పెట్టి మీరు కార్యకర్తలు ఎడ్యుకేట్ చేసుకుంటే మంచిది అంటున్నాను నేను. ఎడ్యుకేట్ చేసుకోండి. నేనేమి వేరే విధంగా మాట్లాడట్లా మా కార్యకర్తలు. టైం అవుతుంది ప్లీజ్. ఓకే రమేష్ గారు టైం అవుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు చేస్తున్నారు. రమేష్ గారికి క్లారిటీ రానట్టు రమేష్ గారు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు 1 minute మాట్లాడతారట. ఒక్క నిమిషం రాజు గారు, ఒక్క నిమిషం. రమేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఉన్నారు, లేకపోతే లైమ్ లైట్ లో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజేమి కొత్తగా పార్టీ పెట్టలేదు. ఏదో ప్రజల్లో ఆయన లైమ్ లైట్ ని కొత్తగా ఏదో తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ రోజు 11 సీట్లతోటి రాష్ట్రంలో మీరు ముగ్గురు కూటమి కట్టిన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది అనేది తెలుసుకోవాలి. అలాగే ఇంకో కూడా అక్రమాలు జరగకుండా ఒక్క నిమిషం ఆయన చాలా ఆరోపణలు మెగా డిఎస్సి ఇక్కడ టైం అయిపోతుంది. అభ్యర్థులు చూపిస్తున్నారు. మీరు ఆ రోజున మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అభ్యర్థులకి మెసేజ్లు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఖచ్చితంగా మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి కదా. మీరు మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయాలి? ఒక్క నిమిషం. అక్రమాలు జరిగింది కాబట్టి రమేష్ గారు డిఎస్సి మీద సార్ ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ నిన్న డిబేట్ ఇదే అంశం మీద డిబేట్ చేసామండి. మీకు ఒకవేళ అవసరమైతే నేను ఆ లింక్ పంపిస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో కొన్ని సాక్ష్యాధారాలను పెట్టాము. అసలు వినండి సార్. చూసారు కదా, దాంట్లో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మనం సబ్జెక్ట్ అది కాదు, సో దాని గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడతాం. టైం అవుతుంది, నాకు టైం అవుతుంది సార్. ఒక నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. ఓకే రమేష్ గారు టైం అయింది ప్లీజ్. ఇక్కడ ఓటర్లు తీయడం ఒక నిమిషం. రమేష్ గారు మీ టైం ఇచ్చాను నేను, మీ టైం లోపల మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడాలి. ఒక నిమిషం ఉన్నండి, మీరు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆయన 10 అడిగాడు, 10కి మీరు గంట సమాధానం చెప్తే నేను గంట సేపులో నేను అందరితో మాట్లాడాలి కదా. ఒక నిమిషం ఆగండి. మాట్లాడండి సార్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఓకే సార్, ఓకే అది ముందు అది మాట్లాడాలి. మీరు అబద్ధాల గురించి మాట్లాడుంటే సరిపోయింది. ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ప్రభుత్వం ఉండదు. ఎలక్షన్ కమిషన్ అనేది దానికి ఒక ఏమంటారు విధి విధానాలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక స్టాండ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇక్కడ మేము ఓటర్ వెరిఫికేషన్ అయినా, ఓటర్లు ఎలిమినేషన్ అయినా, లేకపోతే యాడ్ చేయడం అయినా అవన్నీ ఎలక్షన్ కమిషన్ చేసే పని. నిజంగానే మీరు అన్న ప్రకారము ప్రభుత్వంలో నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే స్టాలిన్ 30,000 ఓట్లు తీసినాడు. ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకు చూసుకోలేకపోయినాడు? ఎందుకు ఆయన ఓట్లు పెట్టుకోలేకపోయినాడు? మరి ఆ రోజు మీరు నిజంగానే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే స్టాలిన్ ఇంత సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ పనిచేశాడు, స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ పనిచేశారు కదా, మరి ఆయన ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినారు? మాట్లాడితే కొంచెం ఉండాలా. సరే మీరు అధికారంలో గత 2019 నుంచి 2024 అధికారంలో ఇదే ఓటర్ల లెక్కింపు జరిగింది కదా, ఎన్ని ఫేక్ ఓట్లు ఎక్కించారో, ఎంతమంది ఫేక్ ఓట్లు తీసారో, మరి మీరు ఆ రోజు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినారో? ఏదైనా చెప్తే ప్రజలు రమేష్ గారు ఇలా ఇంటరప్ట్ చేయడం కరెక్టేనా? ఒక్క నిమిషం వినండి, ఆయన మాట్లాడేది వినండి. మీ టైము మీరే మాట్లాడతారు, మిగతా వాళ్ళ టైంలోనే మీరే మాట్లాడతారు. మరి మీరు మీరు మాట్లాడే మాటలు అబ్జెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళే ఇంటరప్ట్ చేయట్లేదు కదా, వాళ్ళు వింటున్నారు, రాసుకుంటున్నారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు సార్. వినండి సార్, దయచేసి వినండి. కాదు సార్ రమేష్ గారు వినండి సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు కదా, ఒక్క నిమిషం వినండి ప్లీజ్. మాట్లాడండి వేణుగోపాల్ రెడ్డి గారు, 1 minute క్లోజ్ చేయండి, టైం అవుతుంది. క్లియర్ గా 2 పాయింట్ రాజు గారు. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న నాయకులైనా ప్రభుత్వమైనా ఎలక్షన్ కమిషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనేది అందరికీ తెలిసిన విషయం, ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప. నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, నిజంగానే ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే, 12 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు దేశాన్ని ఏలుతుంది కదా, అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి కదా, అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండాలి కదా. మీరు మాట్లాడుతున్నట్టే అదే పక్క రాష్ట్రం ఈరోజు స్టాలిన్ గారిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. మరి స్టాలిన్ గారు ఏం చేశారు? గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఇలాంటి ఎన్నికల్లో ఏమంటారు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓట్ల లెక్క చేసింది కదా, ఓట్ల క్లియరెన్స్ చేసింది కదా, ఆ రోజు మీరేం చేశారు? మరి ఇట్లాంటి పనులే చేశారా? మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీటింగ్ పెట్టడం వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన నిజంగానే పార్టీ కేటర్కి దిశానిర్దేశం చేసుకుంటారంటే ఖచ్చితంగా చేసుకోమని చెప్పండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మహానాడు అనేది ఈ రోజు ఒక రోజు జరుగుతుంది, 44 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వేణుగోపాల్ రెడ్డి గారు రీజన్ ఏంటనేది సాయంత్రానికి తెలిసిపోద్ది. ఒక నిమిషం రీజన్ ఏముండదు రాజు గారు, ఇక్కడ వెరీ క్లియర్, అందరూ తెలుసు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా తెలుసు. ఆయన రీజనింగ్ ఏంటంటే టైం అయింది. అప్పారావు గారికి పాపం ప్రతి డిబేట్ లో అన్యాయం జరుగుతుంటుంది నా డిబేట్ లో, ఎందుకంటే వారికి చాలా టైం. ఒక్క నిమిషం సార్, ఎప్పుడు లేని కొంతమంది తీసుకొస్తాడు అంతే. ఆయన ప్రెస్ మీట్లు పెట్టేసి వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. అప్పారావు గారు క్లోజ్ చేయండి సార్. రాజు గారు అంటే వైసీపీ అంటే మాకు అర్థమైంది ఏంటంటే ముందే ప్రిపేర్ అయిపోతున్నారు వాళ్ళు. ఒక 2029లో ఎలాగా తెలుసు ఆ నాయకుడికి ఒక 10-15 సంవత్సరాల వరకు రావని,
ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. 29లో SIR వాళ్ళు మేము ఓడిపోయామని చెప్తారు. అది ఇప్పుడు పౌరుడిగా ఒక ప్రతి ఓటర్కి పౌరుడి బాధ్యత అండి. నా ఓటు లేకపోతే నేను మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాపర్ డాక్యుమెంట్ చేసుకుంటే ఓటు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ఇంత ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. ఓట్లు అంత ఈజీ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎందుకు అన్ని తెలుగుదేశం సంబంధించిన ఓట్లు తీసేయలేదు, జనసేనకు సంబంధించిన ఓట్లు తీసేయలేదు, బీజేపీ సంబంధించిన ఓట్లు తీసేయలేదు? ఇంకా పార్టీలు ఏ లోకంలో ఉన్నాయి చెప్పంటారా రాజు గారు? ఆ లోకంలో ఉన్నారు. రెవల్యూషన్ వస్తుంది అలా లేదు. సరేలేండి. ఇప్పుడు సరే జంజీలు కాక్రోచ్లు చూద్దాం. సరే అవి మన రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయని చూద్దాం. ఓకే అప్పారావు గారు టైం అయింది. థ్యాంక్ యూ అప్పారావు గారు, వేణుగోపాల్ రెడ్డి, కారుమంచి రమేష్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే మనం ఇవాళ మహానాడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది హైబ్రిడ్ మోడల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి నేతలతో ఆయన భేటీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రెండు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం జరుగుతుందేమో అనేటువంటి అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక సర్ ప్రక్రియలో అన్యాయం జరగకుండా ఓటర్లను తొలగించకుండా ఉండేందుకు తీసుకుంటున్నటువంటి చర్యల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా వైసీపీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు. ఆయన కేవలం సర్కే పరిమితం అవుతారా, పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశానికే పరిమితం అవుతారా, లేకపోతే ఎప్పటిలాగే అనేక రకాలైనటువంటి అంశాలతోటి కూటమికి సంబంధించి టార్గెట్ చేస్తారనేది వేచి చూడాలి. సో ఇది వాళ్ళ టాపిక్ స్టేట్ ప్రైమ్.